ఏలేరు వరదతో పిఠాపురం గొల్లప్రోలు మండలాలు అతలాకుతలమయ్యాయి. భారీగా అంతకంతకు వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలో పిఠాపురంలోని కోట్ల ప్రాంగణంలోకి కూడా వరద చొచ్చుకొచ్చేసింది. ఈ క్రమంలో 216 జాతీయ రహదారిపై మరింత వరద ఉధృతి పెరిగింది. దీంతో విశాఖ వైపు వెళ్లే వాహనాలన్నింటినీ దారి మళ్లించారు. ప్రస్తుతం మన కోర్టు దగ్గర పరిస్థితి అండి. ఈ వీడియో లైక్ చేసుకోండి. యూట్యూబ్ అన్ని స్కూల్కి చాలా ప్రస్తుతం మన కోర్టు దగ్గర పరిస్థితి అండి. ఈ వీడియో లైక్ చేసుకోండి. యూట్యూబ్ ఏలేరు వరదతో పిఠాపురం గొల్లప్రోలు మండలాలు అతలాకుతలమయ్యాయి. భారీగా అంతకంతకు వరద పోటెత్తుతుంది. ఈ క్రమంలో పిఠాపురంలోని కోట్ల ప్రాంగణంలోకి కూడా వరద చొచ్చుకొచ్చేసింది. ఈ క్రమంలో 216 జాతీయ రహదారిపై మరింత వరద ఉధృతి పెరిగింది. దీంతో విశాఖ వైపు వెళ్లే వాహనాలన్నింటినీ దారి మళ్లించారు. ప్రస్తుతం మన కోర్టు దగ్గర పరిస్థితి అండి. ఈ వీడియో లైక్ చేసుకోండి. యూట్యూబ్ అన్ని స్కూల్కి చాలా ఇక ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజాబాబుని అడిగి తెలుసుకుందాం. రాజాబాబు, చెప్పండి, ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి ఏ విధంగా ఉంది? నీలిమ ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద ప్రవాహం చేరడం వల్ల గోదావరి మహోగ్ర రూపం దాల్చి ప్రవహిస్తుంది. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 14.30 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. 13,90,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మనం ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు గోదావరిలో చేరటం వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గంటకో కూడా గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి ఇప్పటికే 14.40 అడుగులకు నీటి మట్టం పెరగడంతో అధికారులు మొత్తం 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసి 13,90,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ అఖండ గోదావరిగా ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహిస్తున్న దృశ్యాల్లో మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే గతంతో పోలిసి ఈ ఏడాది ఈసారి గోదావరికి 3 సార్లు వరదలు వచ్చాయి. ఈసారి మాత్రం అత్యంత వేగంగా గోదావరి వరద ఉధృతి పెరిగింది. నిన్న సాయంత్రం 1వ ప్రమాద హెచ్చరిక వచ్చింది, రాత్రికి 2వ ప్రమాద హెచ్చరిక వచ్చింది. చాలా వేగంగా కూడా గోదావరి వరద ఉధృతి
పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ప్రస్తుతం కనుక 13,90,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పీగన్నవరం మండలం, మామిడి కుదురు మండలము, అదేవిధంగా ఆలమూరు మండలం, ఈ 3 మండలాలకు సంబంధించిన లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పీగన్నవరం మండలంలో గంటి పెదపూడి వద్ద గోదావరి నదీ పైపై గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహించడం వల్ల అక్కడ నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. గంటి పెదపూడి, బూరుగులంక, ఊడిమూడిలంక ఈ గ్రామాలకు సంబంధించి అధికారులు కూడా ఇంజిన్ బోట్లు ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థులకు స్కూల్స్కి సెలవు ప్రకటించడం జరిగింది. పీగన్నవరం మండలంలోనే కనకాయలంక, చాకలపాలెం వద్ద కాజువే పూర్తిగా నీట మునిగింది. అక్కడ కూడా ఇంజిన్ బోట్లను అధికారులు ఏర్పాటు చేశారు. అక్కడ బోట్లపైనే ప్రజలు ప్రయాణం సాగిస్తున్నారు. ఇక్కడ మామిడి కుదురు మండలానికి సంబంధించి మామిడి కుదురు మండలంలో ఇక్కడ ఏదైతే అప్పన్నపల్లి ఉందో అప్పన్నపల్లి కాజువే పూర్తిగా నీట మునిగింది. అక్కడ కూడా ప్రజలు ఇంజిన్ బోట్లపై ప్రయాణం సాగిస్తున్నారు. పీగన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఐనవిల్లి మండలంలో ఎదురుబీడి వద్ద కాజువే పూర్తిగా నీట మునిగింది. అక్కడ ఐనవిల్లి లంక, టానే లంక ఈ గ్రామాల ప్రజలంతా కూడా అక్కడ నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చి లంక గ్రామాలను ముంచెత్తుతుంది. ఇప్పటికే చాలా లంక గ్రామాల్లో పంట పొలాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. ఉద్యానవన పంటలు, కాయగూరల పంటలు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పూర్తిగా నీట మునిగాయి. ఇక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కు ఎగువన ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కూడా సీతానగరం మొలకల్లంక వద్ద, సీతానగరం మండలం మొలకల్లంక వద్ద నదీ పాయిపై గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. అక్కడ కూడా అధికారులు ఇంజిన్ బోట్లు ఏర్పాటు చేశారు. ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజమండ్రి అర్బన్కి సంబంధించి గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అక్కడ లంక గ్రామాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. రాజమండ్రిలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లంక గ్రామాల ప్రజలందరినీ కూడా తరలించి అక్కడ మెరుగైన సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. శబరి, సీలేరు ఉపనదులు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి కూడా పొంగి ప్రవహిస్తుంది. ఒడిశా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి భారీ స్థాయిలో వరద నీరు విలీన మండలాల్లో చేరడం, విలీన మండలాల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. విలీన మండలాల్లో సుమారుగా 50 గ్రామాలకు పూర్తిగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఛత్తీస్గఢ్ చింతూరు మండలానికి సంబంధించి చట్టి వద్ద జాతీయ రహదారిపై వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన రాకపోకలు కూడా నిలిచిపోయాయి. తెలంగాణకు సంబంధించి భద్రాచలం, కోనవరం మండలానికి సంబంధించిన కూడా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గంటకు కూడా గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి వల్ల పాపికొండల విహారయాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. గోదావరి నదిలో నాటు పడవలు కూడా రాకపోకలు సాగించకూడదని నాటు పడవల రాకపోకలను కూడా నిషేధించారు. అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడే కంట్రోల్ రూముల ద్వారా లోతట్టు గ్రామాల ప్రజలను, లంక గ్రామాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 3 జిల్లాలకు సంబంధించి అధికారులను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం కూడా కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశించింది. ఇది నీలిమ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి మహోగ్ర రూపం దాల్చి పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి.